బోయపాటి గారి సినిమాల్లో టాప్ 3 రాడ్ మూవీస్ ఇవే. ఇందులో ఫస్ట్ మూవీ మాత్రం మామూలు రాడ్ కాదు, రాడ్కే రాడ్. నెంబర్ 3 దమ్ము. ఇందులో ఫస్ట్ హాఫ్ బాగానే ఎంజాయ్ చేశా, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చుక్కలు కనబడ్డాయి. హీరో యాక్టింగ్ అండ్ సాంగ్స్ బీజిఎమ్స్ అయితే సూపర్, బట్ కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ని మరీ ఓవర్ గా చూపించడం అండ్ లిమిట్స్ దాటిన ఫైట్ సీన్ చూస్తున్నప్పుడు సినిమా పిచ్చిలేస్తుంది. నెంబర్ 2 వినయ విదయ రామ. రంగస్థలం లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వచ్చిన సినిమా అవ్వడం వల్ల ఈ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ అసలు కొంచెం కూడా సెన్స్ లేని సీన్స్ పెట్టడం వల్ల బ్యాడ్ ఫిల్మ్ కాస్త రాడ్ ఫిల్మ్ అయింది. అయినా పాము కాటేస్తే మనిషి చావలేదు సరే, మరి పాము చనిపోవడం ఏంటి సార్? నెంబర్ 1 స్కంద. నెంబర్ 1 కల్ట్ క్లాసిక్ మూవీ స్కంద. నా లైఫ్ లో ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు. నిజాలు మాట్లాడుకున్నావా? ఐ మీన్ ఇలాంటి వరస్ట్ మూవీ ఎప్పుడు చూడలేదు. ఎంత రాడ్ మూవీ అయినా సరే అట్లీస్ట్ 1-2 సీన్స్ అయినా నచ్చుతాయి, కానీ ఈ మూవీలో ప్రతి సీన్ రాడ్. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ అయితే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో మీకు ఏ సినిమా అయినా నచ్చి ఉంటే కామెంట్ చేయండి.